ఎల్లుండి ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస సమావేశం జరగనుంది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లు ఉండగా 11 మంది కౌన్సిలర్లు క్యాంప్ ఏర్పడ్డారు. గత నెల వీరు 24న కలెక్టర్ కు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస పత్రాన్ని అందించారు. ఇటీవల మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ ను మార్చాలని 11 మంది కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. రాజేంద్ర, ఈ నెల 18వ తేదీన ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై కుడుముల సత్యంపై అవిశ్వాస తీర్మానం సంబంధించిన నోటీస్ ఇవ్వడంతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కు గత నెల 24వ తేదీన మున్సిపల్ చెందిన 11 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసు ఇవ్వడం జరిగింది. దీంతో 18వ తేదీన అవిశ్వాస ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన కుడుముల సత్యం ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా మున్సిపల్ చైర్మన్ ను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు 11 మంది నిర్ణయం తీసుకుని నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో మున్సిపల్ చైర్మన్ ను దించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కౌన్సిలర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మరో మున్సిపాలిటీ అవిశ్వాసానికి ఈ నెల 18న వేదిక కాబోతుందని తెలుస్తుంది. దీంతో ఎల్లారెడ్డి మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటుతో ఒక్కసారి ఈ ఎల్లారెడ్డి రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ భూపతి.